తండ్రి తెరవమని కోరుకుంటున్నాను దేవా. మరొకసారి నాయన ఈ చిన్న ప్రార్థన ఆలకిస్తారని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ఇర్మియా గ్రంథము 32 అధ్యాయము 27 మాట చదువుకుందాము. ఇర్మియా 32:27. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా. చాలండి. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టిన సందేశము సమస్యలో మన యొక్క ప్రార్థన. ఎందుకంటే మనిషి ఈ భూమి మీద ఉన్నంత కాలము ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. అది మనం చూసినట్లయితే కుటుంబం విషయంలో సమస్యలు ఉండొచ్చు, మనం చేసే వ్యాపార విషయంలో సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగం చేసిన దగ్గర మనకు సమస్యలు ఉండొచ్చు. అదేవిధంగా మనము ఎక్కడైతే సొసైటీ, ఎక్కడైతే మనం జీవిస్తున్నామో మనం ఉంటున్న ప్రాంతంలో కూడా సమస్య ఉండొచ్చు. అది ఎలాంటి సమస్య అయినా మొట్టమొదటిగా మనము ఆ యొక్క సమస్యను మనము ఎదుర్కోవాలి. అదేవిధంగా ఆ సమస్య నుంచి మనము ఏ విధంగా జయించాలో మనము ఆలోచించాలి. అదేవిధంగా మనకున్న సమస్యను మనం ఏంటంటే పంచుకోవాలి. అదేవిధంగా సమస్య ఎందుకు వచ్చిందో కూడా మనము కారణాలు తెలుసుకోవాలి. ఎందుకు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ విషయాన్ని నేను తీసుకున్నాను అని అంటే, దేవుడు ఎందుకు నా హృదయంలో ఈ యొక్క సందేశము పెట్టాడంటే, రీసెంట్గా మీరు న్యూస్ చూసినట్లయితే 2 సంఘటనలు జరిగాయి. ఆ 2 సంఘటనలు ఒకటి కర్ణాటక రాష్ట్రంలో, ఇంకోటి మన ఆంధ్రప్రదేశ్లోన జరిగింది. అదేంటంటే జేసీ రాయ్ అనే ఒక బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్త, కొన్ని కోట్లకి అధిపతి. అలాంటి వ్యక్తి ఒక 2-3 దినాల క్రితము తన దగ్గర ఉన్న గన్నుతో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కారణాలు ఏంటంటే తన వ్యాపారము సంబంధించిన వాటి మీద గత 2-3 రోజులు బట్టి ఐటీ దాడులు, అంటే వాళ్ళు పన్ను లేకపోతే వ్యాపారకు సంబంధించినవి చక్కగా జరుగుతున్నాయి లేవా, ఇతను ఏదైనా తప్పు చేస్తున్నారా లేదా అంటే మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను. అంటే ఇలాంటివన్నీ చెక్ చేయడానికి గవర్నమెంట్ ఒక టీంని ఏర్పాటు చేస్తారు. అలాంటి టీం ఒకటి అతని వ్యాపారానికి చూడటానికి వెళ్ళి గత 2-3 రోజులు చూస్తూ ఉన్నారు. అంటే అలా ఆ వ్యక్తి ఎంత ధనం ఉన్నవాడంటే, ఒక వెహికల్ ఉంటుంది, కారు ఆర్ఆర్ అని ఉంటుంది. మన బ్రదర్కి, మేడం గారికి తెలుసు అలా ఆ వెహికల్స్ గురించి. రోల్స్ రాయర్ అనే ఆ వెహికల్ అంటే చాలా ఖరీదని, సుమారుగా కొన్ని కోట్లు, ఒక 10 కోట్లు దాటి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అది ఎవరికి ఎవరు, అది ఒక ఆ కారు కొనాలి లేకపోతే ఆ కారు పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి వాళ్ళకి. అందరికీ డబ్బు ఉన్నాయని ఎవరికి కూడా ఎవరు. నాకు తెలిసి సినీ ఫీల్డ్స్లో చిరంజీవి గారికి, మన ఆంధ్రాకి లేదా తెలంగాణ తెలిసి ఒక 2-3 ఉంటే ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ లేదు. అలాంటి కార్లు అతని దగ్గర సుమారుగా 12 ఉన్నాయి. అంటే చూడండి ఎంత కోటీశ్వరుడు. అదేవిధంగా అతనికి ఒక హెలికాప్టర్ ఒకటి ఉంది, ఒక మిగతా కొన్ని కూడా అతనికి ఏరోప్లేన్ కూడా ఓన్గా కొన్ని ఉన్నాయి. అంటే అన్ని కోట్లకి అధిపతి, కొన్ని వేల కోట్లు ఉన్నాయి. కానీ ఒకానొక సందర్భంలో తనకు వచ్చిన సమస్యను బట్టి ఏం చేసుకున్నాడంటే తన దగ్గర ఉన్న గన్నుతో సూసైడ్ చేసుకున్నాడు. మళ్ళీ తను ఒక 9 పేజీల లెటర్ కూడా రాశాడు. ఏంటనంటే, ఎవరైతే మన వ్యాపారంలో ఉన్నారో, పాత ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని తీయకండి. ఒకవేళ మన కంపెనీకి సంబంధించి ఎలాంటివి ఉన్నా కూడా వాటన్నిటికీ పూర్తిగా నేనే తప్ప నా పిల్లలు కానీ నా ఫ్యామిలీస్ ఎవ్వరికి సంబంధం లేదు, నేనే అనుకుని. ఎందుకు ఆ వ్యక్తి అలాంటి నిర్ణయం తీసుకున్నాడో మనకు తెలియదు. కానీ మనం చూసినట్లయితే అతను ఆ స్థాయికి రావడానికి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒత్తిడులు ఎన్నో ఎదుర్కొనే ఆ స్థాయికి వెళ్ళడం జరిగింది. కానీ ఒకానొక సందర్భంలో ఆ సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోలేక అతను మరణించడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక 2 days బ్యాక్కి ఆమె పేరు ఏంటంటే విజయశాంతి అనే ఒక సహోదరి. తనకిద్దరు, ఒక మగపిల్లడు, ఒక ఆడపిల్ల. ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఏం చేశారంటే చర్లపర్ల రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి చనిపోయారు. ఆమె కూడా ఒక ఐటీ ఎంప్లాయీ, చాలా బాగా చదువుకున్న ఆమె, బాగా తెలివైన ఆమె. అంటే ఎందుకంటే
అందరికీ సమస్యలు ఉంటాయి. సమస్యలు ఎవ్వరికీ ఉండవని కాదు. చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ముసలాయినంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మానవ జీవితంలో సమస్యలు ఉంటాయి. ఆ యొక్క సమస్యలకి పరిష్కారము మరణం అనేది మాత్రము కాదు. ఎందుకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. భర్తకి భార్య నుంచి వస్తాయి, భార్యకి భర్త నుంచి వస్తాయి, పిల్లలకి తల్లిదండ్రుల నుంచి వస్తాయి, తల్లిదండ్రులు పిల్లలకు వస్తాయి, లేకపోతే బయట వారి నుంచి కుటుంబానికి వస్తాయి, బయట వారి నుంచి పరిచర్యలో ఉన్న వాళ్ళకి వస్తుంది, బయట వారి నుంచి యవ్వనస్తులకు వస్తుంది, యవ్వనరాలకు వస్తుంది. చాలామందికి సమస్యలు వస్తుంది. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, దేవుడు మనకిచ్చిన మినిస్ట్రీ ఏదైనా మనకంటూ కొన్ని సమస్యలు వస్తాయి. ఆ యొక్క సమస్యలో మనము ఏ విధంగా ఉండాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. నిజంగా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందనండి? దేవునికి సమస్తము సాధ్యమే. మనకు వచ్చిన సమస్య ఎలాంటిదైనా మనము ప్రార్థనలో పెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి మందిరానికి వచ్చిన మనము ఒక ప్రత్యేకింపబడిన గుంపు. మనము ఆ ఇద్దరు వ్యక్తులు చూసినట్లయితే బహుశా వాళ్ళు దేవుణ్ణి అంగీకరించలేదేమో, కానీ మనకన్నా ధైర్యం ఉన్న వాళ్ళే, వాళ్ళు మనకన్నా చదువు ఉన్న వాళ్ళే, మనకన్నా గొప్ప వాళ్ళే. కానీ వాళ్ళకి మనకి లేనిది ఉన్నది ఏంటంటే, మనము దేవుణ్ణి అంగీకరించాము, ఆయనను కనుగొన్నాము. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు మనకు వచ్చిన ప్రతి సమస్యలో, దేవా పలానా సమస్య వచ్చింది, నేను ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయని మనము ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మనము పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాల్లో చూసినట్లయితే, ఇజ్రాయిల్ ప్రజలు ఆ ఫరో చేతిలో ఉండేటప్పుడు అనేకమైన ఇబ్బందులు పొందారు. అలాంటిది ఆ ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి, కానానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా ఎర్ర సముద్రం వచ్చినప్పుడు, అటు ఫరో లేకపోతే ఇటు ఎర్ర సముద్రమా అనేటప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి వాళ్ళు నడవడం జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే ఎన్నో సమస్యలు చూశారు, మరలా ఒక సమస్య వచ్చింది, కానీ ఆ యొక్క సమస్యలో దేవుడు తీసుకుని వెళ్తాడని నమ్మకం ఉంది. దేవునికి స్తోత్రం. మన జీవితం కూడా అంతే. నిజంగా మన మధ్య 30 సంవత్సరాలు ఉన్నారు, 25 ఉన్నారు, లేకపోతే 40 ఉన్నారు, 50 ఉన్నారు. మన వ్యక్తిగత జీవితంలో అనేకమైన సమస్యలు మనం చూసాము. అటన్నిటి నుంచి నడిపించిన దేవుడు ఇంకా కొద్ది కాలం మనకు నడిపించడా అని మనం ధైర్యం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా దావీదు గారి జీవితంలో చూసినట్లయితే, రాజు నుంచే తనకి సమస్య వచ్చింది. అదేవిధంగా ఇతర రాజుల నుంచి కూడా సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు దావీదు తనకున్న జ్ఞానం కానీ, తనకున్న బలం మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా ఈ లోకంలో ఉన్న రాజులు కానీ, ఈ లోకంలో ఉన్న అధికారులు కానీ, ఈ లోకంలో ఉన్న ధనవంతులు కానీ, ఎలాంటి వ్యక్తులు మన మీదకి దాడి చేసినా, లేకపోతే ఎలాంటి వ్యక్తులైనా వారికి ఉన్న పలుకుబడి చేత మనకి ఇబ్బంది పెట్టినా కూడా మనము దావీదులాగా మనము దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనము షద్రక్, మెషక్, అబేద్నెగో జీవితాలు మనం చూసినట్టయితే, వాళ్ళని ఆల్రెడీ ఏంటంటే అగ్నిగుండంలో పడేశారు. అంటే సమస్యలు వాళ్ళు ములుగుతూ ఉన్నారు, కానీ అలాంటి సమస్యలు ములుగుతున్న, అలాంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి ఆ సమస్య నుంచి బయటకు రావడం జరిగింది. దేవుని స్తోత్రం. మనము ఆల్రెడీ ఒకవేళ మనం సమస్యలోనే ఉన్నామనుకోండి, దేవా పలానా విషయంలోనైనా తండ్రి నా కుటుంబం లేకపోతే నేను, నా వ్యక్తిగత జీవితాలు ఎలాగో ఉన్నాయి దేవా తండ్రి, నన్ను వీటి నుంచి మమ్మల్ని విడిపించని నిజంగా మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. కానీ అగ్నిగుండకం లాంటి సమస్య అయినా కూడా దేవుడు బయటికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనము దానియేలు జీవితాన్ని చూసినట్లయితే, దానియేలు కూడా అంతే. ఒక 2-3 అడుగులు దూరంలోనే ఉన్నాడు సింహం నోట్లో పడ్డానికి. అలాంటిది దేవుడు అక్కడి నుంచి కూడా దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా సారెపతు విధవరాల జీవితాన్ని చూసినట్లయితే, ఆమె కూడా అంతే. దేవుని యొక్క సేవకుడు ద్వారా తను పోషింపబడ్డది. దేవునికి స్తోత్రం. అంటే ఆయన మాట వినడము ద్వారా. ఈరోజు పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క మాటలు మనతో ఏమని మాట్లాడుతున్నాయంటే, నిజంగా దేవుని యొక్క వాక్యము ద్వారా, లేకపోతే దేవుని యొక్క దాసుల ద్వారా, ఆ యొక్క మాటల ద్వారా మనలను, మన కుటుంబాలను మనము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కానీ సమస్య వచ్చిందని మనము వేరే ఏదైతే అన్యులు ఏ విధంగా నడుచుకుంటున్నారో, సమస్య వచ్చిందని లోకంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా అయితే తమ వ్యక్తిగత జీవితాల్లో పాడు చేసుకుంటున్నారో, మనము అలాగా ఉండకుండా మనము దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుణ్ణి మనము వెంబడించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కీర్తనలు 7:1 దావీదు గారు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. యెహోవా మా దేవా,
నేను నీ శరణుకు వచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. దేవునికి స్తోత్రం. మనము కూడా మనకి తరిమే సమస్యలు చాలా ఉంటాయి. అది ఆర్థికమైనగా లేకపోతే ఆరోగ్య సమస్య, లేకపోతే ఇంకా మనుషులదా, ఇంకా ఎలాంటి సమస్య మనకి కొన్ని సంవత్సరాల పాటు తరిమినా, లేకపోతే ఈ 2026లో కూడా తరుముతున్నా కూడా మనము దేవుణ్ణి ప్రార్థన చేసినట్లయితే ఆ యొక్క సమస్యల నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. విన్న వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా కన్న తండ్రి, నీకు వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క మందిరానికి వచ్చిన నాయన మాతో నువ్వు నీ యొక్క వాక్యము ద్వారా దేవా మాట్లాడుతున్న నీ కృపను బట్టి నీకు వందనాలు దేవా తండ్రి. నాయన నీకు సాధ్యము కానిది ఏమీ లేదు నాయన తండ్రి. నాయన ప్రతిదీ కూడా నీకు సాధ్యమే దేవా తండ్రి. నాయన మా ఎడల నాయన మాకున్న నాయన సమస్యలు, అది ఏ సమస్య అయినా దేవా తండ్రి నువ్వు తీర్చేవాడు అని మేము నమ్ముచున్నాం దేవా తండ్రి. నీకు వందనాలు దేవా, నీకు స్తుతులు స్తోత్రములు దేవా తండ్రి. ఉదయకాల సమయంలో వచ్చిన నాయన తండ్రి, ఇక్కడ నాయన తండ్రి మా సంఘస్థులు దేవ తండ్రి ఏ సమస్యలు ఉన్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి, సర్వము ఎరిగిన సర్వాధిపతి దేవ తండ్రి, నీకు సమస్తము తెలుసు నాయన తండ్రి. నాయన వారికున్న దేవా సమస్యల నుంచి దేవ తండ్రి నువ్వు విడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. నాన్న నువ్వు వారిని వాదార్చమని మేము ప్రార్థన చేస్తున్నాము దేవ తండ్రి. నాన్న ఉదయకాల సమయంలో నాన్న 2 కుటుంబాల గురించి, 2 వ్యక్తుల గురించి నేను ఉదయాన తండ్రి మేము ధ్యానించాం దేవ తండ్రి. ఎస్ఐ మాట్లాడుకున్నాం దేవ తండ్రి. నాన్న ఆ వ్యక్తిగత జీవితాల గురించి ప్రార్థన చేస్తున్నాం దేవ. వారి యొక్క కుటుంబ జీవితాల గురించి ప్రార్థన చేస్తున్నాం దేవ తండ్రి. నాన్న వాదార్చండి దేవ తండ్రి, ధైర్యపరచండి దేవ తండ్రి. వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు దేవ తండ్రి, మా సంఘంలో ఉన్న మేము కానీ నాయన లోకంలో జీవిస్తున్న ఎవరు కానీ తండ్రి అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా దేవా, వారికి వచ్చిన ఎలాంటి సమస్య అయినా దేవ తండ్రి నీ యందు పెట్టి దేవా ప్రార్థన చేసేవారిగా ఉండేటట్లుగా కృపను దయచేయమని కోరుకుంటున్నాను దేవ తండ్రి. మరొకసారి నేను సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలని దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభువు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.